కడప జిల్లా ప్రొద్దుటూరులో దొంగలు హల్చల్ చేశారు. చేతిలోని గాజులు మెడలోని సరుడు దేవులపైన పెట్టాలని చెప్పాడు. ఇక హాల్లో వెలుతురు సరిగ్గా లేదని బెడ్రూమ్లోకి వెళ్ళమని చెప్పి నగలతో ఉడాయించాడు. మోసపోయినటువంటి వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నా పేరు బద్వేలి చిన్న వెంకట సుబ్బారెడ్డి, మా అన్న బద్వేలి గురురెడ్డి, మా వదిన లక్ష్మీదేవి. ఒక సచివాలయం నుంచి వచ్చినమ్మా మేము, మీకు చెవుడు ఉంది కదా, ఇట్లా సాగర్ దగ్గరికి పోతే ఈయన ఇస్తారు కదా, ఇట్లా సాగర్ దగ్గరికి పోతే ఈయన ఇస్తారది, కాబట్టి మున్సిపల్ ఆఫీస్కి పోయి మీరు సర్టిఫికేట్ తీసుకొని రండి అని మాకు ఇద్దరికి పంపించిన తర్వాత అతను మళ్ళీ నీ ఫోటో తీసుకోవాలని చెప్తే, ఈ మెల్లో దండ బంగారు గాజు పక్కన పెట్టాలమ్మా, ఇవి ఉండకూడదు అని ఆమె పక్కన పెట్టింది. ఆమె బెడ్రూమ్ వేసేసి వాటిలో వేసి అవి తీసుకొని వెళ్ళిపోయినాడు. 2 గాజులు, ఒక మెల్లో చైన్, 5 తులాలు ఉన్న అందాసు ఉంటాయి, 5 లక్షలు విలువ అనుకో. కేసు పెట్టాం. నా పేరు బద్వేలి చిన్న వెంకట సుబ్బారెడ్డి. గురురెడ్డి సార్ నా పేరు, భార్య పేరు లక్ష్మీదేవి. 2:15కి వచ్చాడు ఆ మనిషి అని ఇలా సర్టిఫికేట్ ఇస్తున్నారు మున్సిపాలిటీలో, ఆధార్ కార్డు తీసుకుని పోయిందయ్యా ఇద్దరు అని చెప్పినారు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయినంటే ఏం చెప్పినాడు, అమ్మ ఇట్లా సాగర్ రెడ్డి ఫోటో తీపించాడు అమ్మన్నారు, అమ్మ చెవుడు ఉంది కదా నీకు అని చెప్పినాడు. చెప్తానే ఈమె ఫోటో తీపించాలంటే అమ్మ గొలుసులు గాజులు తీయమ్మ అని చెప్పినాడు ఆయన. ఈమె తీసాడు, పెట్టింది. రూమ్ లోకి పోయేసి ఆయన పోతానే గడే పెట్టేసినాడు. ఈమె రూమ్ లోకి పోతానే అది తీసుకొని పోయినాడు. 2 గాజులు, 1 చైన్ మెల్లోది, 5 తులం ఉంటాయి.